హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. ఇక ఈరోజు లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది అని చెప్పాలి. అదేంటంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతి సీజన్లో క్యాప్టెన్ ఉండేవారు, కానీ ఈ సీజన్కి క్యాప్టెన్ లేదంటూ సంచలన నిర్ణయం తీసుకుంది బిగ్ బాస్. ఇక విషయం పక్కన పెడితే లైవ్లో ఏం జరిగిందంటే హౌస్ క్లీనింగ్కి, అలాగే బాత్రూమ్ క్లీనింగ్కి, అలాగే కిచెన్ క్లీనింగ్కి మూడిటికి కూడా హౌస్ మేట్స్ మధ్య చాలా భీకర యుద్ధం జరిగింది అనేది చెప్పాలి. ముఖ్యంగా బేబక్క, సీత, నైనిక మధ్య అయితే చాలా పెద్ద గొడవ జరిగింది. అంతేకాదు విష్ణు, మణికంఠ వీళ్ళిద్దరు కూడా చాలా పెద్దగా గొడవ పెట్టుకున్నారు. నేనెందుకు క్లీన్ చేయాలి అని మెల్లగా గొడవలు స్టార్ట్ అవుతాయి అనుకుంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి రెండో రోజు లైవ్ లో చాలా పెద్ద గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఇలా కాదని బేబక్క ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయానికి మీరందరూ కట్టుబడి ఉండాలంటూ పెద్ద తరహా తీసుకుంది. ఇక ఏం చెప్పింది అంటే, నైనిక, సీత, సోనియా మీరు నాతో పాటు మొత్తం కిచెన్ సెక్షన్ మనమే వండుకొని మనమే తినేసి మనమే క్లీన్ చేసుకోవాలి, డ్యూటీ మనది అంటూ, అలాగే వాష్రూమ్స్ ఏమో వీళ్ళు క్లీన్ చేయాలి అంటూ నిఖిల్, విష్ణు, మణికంఠ, శేఖర్ వీళ్ళ నలుగురికి కూడా వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత మొత్తం హౌస్ క్లీనింగ్ కోసం ప్రేరణ, ఆదిత్య, ఓం, నబీల్, పృథ్వీ నలుగురు మొత్తం హౌస్ అంతా క్లీన్ చేయాలని బేబక్క ఆదేశించింది. దీంతో విష్ణుప్రియ, నేను వాష్రూమ్ ఎందుకు క్లీన్ చేయాలి, మీరు క్లీన్ చేసుకోలేరా, ఎవరికి వాళ్ళు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఇలా గ్రూప్స్ డివైడ్ చేయడం నాకు నచ్చలేదు అంటూ పెద్ద గొడవ పెట్టింది. అయితే ఇందులో కలగజేసుకున్న సోనియా ఆకుల, వెంటనే ఎందుకు మీరు ఇంత గొడవ చేస్తున్నారు, అందరూ బేబక్క చెప్పినట్టు నిర్ణయం తీసుకుందాం, ఏదైనా తప్పు అయితే బిగ్ బాస్ అడుగుదాం అంటూ సోనియా కలగజేసుకొని చెప్పింది. ఏదేమైనా సరే లైవ్లో అయితే వీళ్ళందరి మధ్యన చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది. మొత్తానికి బేబక్క లాస్ట్ సీజన్లో శివాజీ అన్నలాగా పెద్ద తరహా వ్యవహరిస్తుంది అనేది చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ల్యాండ్ నంబర్స్.